ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు మనకి ఒక కామెంట్ చేశారన్నమాట. అతని పేరు వచ్చేసి షేక్ షవాలి. ఇతను వచ్చేసి ఏమని అడుగుతున్నారంటే, ఆల్ఫా డిఎక్స్ ఆటో గేర్స్ 2 and 3 స్లిప్ వాట్ రీజన్ బ్రో అని చెప్పేసి అడుగుతుండు. ఎప్పుడైనా కానీ గేర్ విషయంలో అప్పి ఆటో అయినా కానీ, అలాగే మహేంద్ర ఆల్ఫా అయినా కానీ, అలాగే అతుల ఆటో అయినా కానీ, తేజ ఆటో అయినా కానీ, ఏ ఆటో అయినా కానీ 3 వీలర్లో ఈ వెహికల్ వచ్చేసి గేర్ 3 వీలర్ వెహికల్లో గేర్ స్లిప్ అనేది అయిందంటే ఎప్పుడైనా కానీ, ఇప్పుడు మనం మామూలుగా ఫస్ట్ వేస్తాం. ఫస్ట్ వేసినప్పుడు ఏం కాదు, 90% స్లిప్ కాదు. అది స్లిప్ అయిందంటే ప్రాబ్లం వచ్చేసి మెయిన్ గేర్ వైర్ పర్ఫెక్ట్గా లేకపోతే మాత్రం స్లిప్ అవుతుంది. అదే సెకండ్ గేరు అండ్ థర్డ్ గేరు మాత్రం వేస్తే స్లిప్ అయితే మాత్రం మనకు వచ్చేసి మేజర్గా ప్రాబ్లం వచ్చేది ఏంటంటే, అందులో ఏదైతే చెప్పర్ బాస్ ఉంటుందో ఆ చెప్పర్ బాస్ గుర్రం ఒకవేళ అరిగితే మాత్రం మనం అది ఆ స్ప్రింగ్ అనేది కరెక్ట్ టెంపర్ అనేది తగ్గినా కానీ మనం సెకండ్ వేసినప్పుడు ఆటోమేటిక్గా థర్డ్ గేర్లోకి వెళ్ళిపోయింది. లేదు ఒకవేళ స్ప్రింగ్ బాగానే ఉంది, చెప్పర్ బాస్ గుర్రం బాగానే ఉంది, అయినా కానీ సెకండ్ గేర్ వేస్తే థర్డ్ గేర్లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి అనిపిస్తే మాత్రం మనం ఏదైతే చెప్పర్ బాస్ ఉంటుందో ఆ చెప్పర్ బాస్ పీకి చూసారి దాని యొక్క మక్కి అనేది చూడండి. మీకు మక్కి 90% అరిగితే గేర్ అనేది స్లిప్ అయింది. ఆ చెప్పర్ బాస్ కొత్తది చూడండి, కొత్తది వేయించి చూస్తే మాత్రం కంపల్సరీ సెట్ అయింది. లేదు కొత్తది వేయించినా కానీ సెట్ కాకపోతే అప్పుడు మనం గేర్ బాస్ అనేది పీకించి లోపల గేర్ వీలు పోయినా లేదా గేర్ కాసు పోయిందా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చరికండి. అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను మీరు అడిగిన కామెంట్కి చిన్న ఆన్సర్లు అయితే అమ్మడే రిప్లై ఇచ్చేస్తా. లేదు దాని గురించి ఇలానే చెప్పాలని చెప్పేసి అనిపిస్తే మాత్రం నేను ఒక 2-3 రోజులు లేట్ అయినా కానీ ఇలా వీడియో చేసి మీకు క్లియర్గా చెప్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.